ఫ్రెండ్స్, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు కూడా మనం అభివృద్ధి కోసం ప్రయత్నించాం. దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక వ్యక్తి ఒక 2 పక్షులను ఒక రాజుకి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆ రాజు ఆ పక్షులను పెంచడానికి, అంటే గ్రద్దలు 2 కూడాను, ఒక శిక్షకుడిని పెట్టి పెంచేటట్లు చేస్తాడు. అయితే ఆ శిక్షకుడు చక్కగా వాటిని పెంచిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక పక్షి చక్కగా చాలా పైకి ఎగిరిపోయి హాయిగా ఎగిరిపోతూ మరలా వస్తుండేది. ఇంకో పక్షి ఆ కొమ్మ మీద అలా కూర్చొని కదలకుండా అలా ఉండిపోయేది అనమాట. సో ఈ శిక్షకుడు ఎంత గమనించినా సరే ఇది ఎందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అతనికి తోచటం లేదు. అప్పుడు రాజు ఈ పక్షి ఎగిరినట్లు ఎవరైనా చేసినట్లయితే వాళ్లకు తగినంత బహుమానం ఇస్తారని చెప్పేసి అతను అనౌన్స్ చేస్తాడు. అప్పుడు వెంటనే ఒక రైతు వచ్చి ఏం చేస్తాడంటే ఆ పక్షి ఉన్న కొమ్మను నరికేస్తాడనమాట. వెంటనే పక్షి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనం కదలటానికి ప్రయత్నం చేయము. సో ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుంచి కష్టపడే జోన్కి బయటకు వస్తామో, మనకు అవసరం ఉంది, తప్పనిసరిగా ఈ పని చేయాలని చెప్పేసి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు తప్పనిసరిగా మనం పనిలోకి దిగుతాం అనమాట. అలాంటి పరిస్థితుల్లో కాబట్టి ఎప్పుడుగా పని చేయడానికి ప్రయత్నం చేస్తే మంచి అభివృద్ధిని చూస్తారు. ధన్యవాదాలు.